నుంచే కూడా హర్ ఘర్ తిరంగా అని ప్రధానమంత్రి గారికి దేశంలో ఉన్న ప్రతి ఇంటి మీద కూడా భారతదేశపు ముగ్గుల జెండా ఎగరాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు పిలిచారు. తప్పకుండా ఆగస్టు 15 కల్లా ప్రతి ఇంటి మీద కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటి మీద కూడా మనం జెండా ఎగరవేసి ప్రధానమంత్రి గారి సూచనలు పాటించి మనందరం భారతీయులుగా మనమందరం ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మన పండగ వాతావరణం చేసుకోవాలని చెప్పి ఒకసారి మన ఇచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తుంది. ఈ అవకాశం మన ఇచ్చిన ప్రజానికులు, నాయకులు, కార్యకర్తలు అందరితో కలిపి ఈ చివరి ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూడడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేసుకుంటాను. జై హింద్. అందరికీ నమస్కారం. నేను అట్టాడు రఘుబాబుజీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. దేశంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం తొలిసారి చేసిన దగ్గర నుంచి ప్రతి నెల కూడా చివరి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు దేశ ప్రజలతో తన మనసులో మాట చెప్పడం అనేటువంటి కార్యక్రమాన్ని మన్ కీ బాత్ పేరిట నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇవాళ అనేక ముఖ్యమైనటువంటి విషయాలు ప్రస్తావన చేయడం జరిగింది. దేశంలో ఒకవైపు డ్రగ్స్ సంస్కృతి ఏదైతే పెరిగిపోతూ ఉందో దీన్ని నివారించడం కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ను కూడా ప్రవేశపెట్టడం, దాన్ని ఉపయోగించి ఎక్కడన్నా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి అవాంఛనీయమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం కోసం ఒక చక్కటి ప్రణాళిక రూపొందించడం జరిగింది. అలాగే ఇవాళ తీసుకున్నప్పుడు 1.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అనాదిగా మనకు వస్తున్నటువంటి ఈ యొక్క ఖాదీ మరియు చేనేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గత 10 సంవత్సరాలుగా ఈ వ్యాపారం పెరిగి దేశీయంగా అన్ని ప్రాంతాల్లో మన దగ్గర ఉన్నటువంటి ఈ కుటీర పరిశ్రమగా ఉన్నటువంటి అనేక మందికి ఒక చక్కటి ఉపాధిగా ఉండటమే కాకుండా ఈ దేశ ప్రజానీకానికి అవసరమైనటువంటి వస్త్రం అందుబాటులోకి రావటం చౌక ధరలలో ఇది ముదావహం. అదేవిధంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భూగోళం అంతా కూడా వేడెక్కుతున్నటువంటి నేపథ్యంలో వాతావరణాన్ని సంతులనం గావించడం కోసం ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరూ కొన్ని చెట్లను నాటాలి. ప్రత్యేకించి ఒక ప్రాంతంలో కొన్ని లక్షల చెట్లు ప్రతి ఒక్కరూ వారి తల్లి పేరున నాటడం అది ఒక గొప్ప విషయం.